ఫ్యాషన్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే నేను అమెజాన్లో ఒక ఎక్స్పెన్సివ్ వాల్ డెకరేటివ్ ఐటమ్ చూసాను. సో ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. సో నాకు చాలా బాగా నచ్చింది. బట్ ఎలా అని చెప్పేసి చూసి అది 2700 రూపీస్ కాస్ట్లో ఉంది. ఇంకొక వేరే వాళ్ళ దగ్గర వచ్చేసి 2300, 2500 అలా కూడా ఉన్నాయి. బట్ అయితే అంత కాస్ట్ నాకు పెట్టాలనిపించలేదు. నేను కొంచెం బడ్జెట్లో పోతా అనమాట. నేను అంత కాస్ట్ అయితే పెట్టను. సో అప్పుడు నేను థింక్ చేశాను అనమాట, మన ఇంట్లో ఎలాగో వేస్ట్ ఐటమ్స్ చాలా ఉంటాయి. సో మనం ఏ పార్సల్ పెట్టినా కానీ ఏదో ఒకటి కార్డ్బోర్డ్ అయితే బాక్సెస్ వస్తాయి కదా. సో మేము ఈ హౌస్కి వచ్చినప్పుడు అయితే ఈ ఫ్లాట్కి వచ్చినప్పుడు చాలా అన్ని కొత్త కొత్త ఐటమ్స్ తీసుకున్నాం కదా. ప్రతి దానికి కార్డ్బోర్డ్ అయితే చాలా వరకు వచ్చాయన్నమాట. సో పెద్దవి అయితే అలానే ఎత్తిపెట్టేసాము. మళ్ళీ ఎక్కడికైనా మళ్ళీ చేంజ్ అయినప్పటికీ అవసరం కదా. సో టీవీ, ఫ్రిడ్జ్ అట్లాంటి వాటివి అయితే నేను అస్సలు ముట్టలేదు కార్డ్బోర్డ్ ఐటమ్స్. సో వేరే చిన్న కిచెన్ ఐటమ్స్ పెట్టుకుంటా కదా. సో అట్లాంటివి, స్టవ్ టీస్ అట్లాంటివి అయితే చాలా ఉన్నాయి నా దగ్గర. సో అవన్నీ నేను ఒక రూమ్లో కబోర్డ్లో నేను డిఐవై అలాంటివి చేద్దామని చెప్పేసి వాటిని అలానే పెట్టేశాను అనమాట. సో వాటికి ఇప్పుడు టైం వచ్చేసింది. సో దాంతో నేను ఒక వాల్ డెకరేటివ్ ఐటమ్ చేశాను. అదైతే నాకు చాలా బాగా అనిపించింది. చాలా అంటే నాకు చాలా నచ్చింది అనమాట. ఇప్పటి వరకు నేను చేసుకున్న దాంట్లో నాకు అది చాలా బాగా అనిపించింది. సో అది ఎలా చేసుకున్నాను, అది ఎలా నేను క్రియేట్ చేశాను ఒక వాల్ డెకరేటివ్ ఐటమ్ అనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇలా నేను కార్డ్బోర్డ్ని పైన ఒక లేయర్ తీసేసాను అనమాట. సో అది కూడా ఇట్లా వచ్చి ఉంటుంది కదా మనకి కార్డ్బోర్డ్, దాని మీద వాటర్ స్ప్రే చేశాను. సో దాంతో అలా స్ప్రే చేసి ఒక 5 minutes అలా ఉంచి దానిపైన లేయర్ తీసాక అలా కార్డ్బోర్డ్ వచ్చేసింది. సో నేను పక్కన వచ్చేసి ఒక డ్రా చేసుకున్నాను అనమాట. నాకు ఈ షేప్లో ఒక 3 తీసుకున్నాను అనమాట. నేను ఒకటి పెద్దది లార్జ్ సైజులో ఒకటి, మీడియం సైజులో ఒకటి, స్మాల్ సైజులో ఒకటి అయితే డ్రా చేసుకున్నా. ఇప్పుడు మనం ఆ కార్డ్బోర్డ్ మీద సో నేను అన్ని డ్రా చేస్తున్నాను. సో పెద్దటి వచ్చేసి ఒక 3. సో అట్లా ఒక్కొక్కటి కొన్ని కావాల్సింటి అన్ని డ్రా చేసేసుకున్నా నేను. అలా ఒక డ్రా చేసుకున్నవన్నీ నేను కట్ చేసుకుంటున్నాను పీసెస్ లాగా. సో లార్జ్ సైజ్ వచ్చేసి నేను 3 తీసుకున్నాను. జస్ట్ 3 చాలన్నమాట లార్జ్లో. మీడియం సైజ్ వచ్చేసి 12 తీసుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక మీడియం సైజు కన్నా కొంచెం తక్కువ సైజులో తీసుకున్నాను. చూడండి, మీడియం సైజు కన్నా కొంచెం తక్కువలో 3 అంటే 3 చాలు. ఆ తర్వాత వచ్చేసి స్మాల్ సైజ్ వచ్చేసి ఇవి వచ్చేసి 9 పీసెస్. సో గుర్తు పెట్టుకోండి, లార్జ్ వచ్చేసి 3 పీసెస్, మీడియం వచ్చేసి 12 పీసెస్. మీడియం కన్నా ఒక సైజు చిన్నది వచ్చేసి 3 తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి స్మాల్ సైజ్ వచ్చేసి 9 పీసెస్ తీసుకున్నా. సో నేను ఇట్లా ఉంటుందని చెప్పి చూపించాను అనమాట. ఇప్పుడు నేను ఒక్కో దానికి పెయింటింగ్స్ వేస్తున్నా. లార్జ్ ఉన్నాయి కదా వాటికి 3 వచ్చేసి నేను వైట్తో పెయింట్ చేస్తున్నాను అనమాట. తర్వాత మీడియం సైజ్ 12 ఉన్నాయి కదా వాటిల్లో కొన్ని వచ్చేసి వేరే కలర్, ఇంకొన్ని వచ్చేసి వైట్లో. సో నేను ఇట్లా పెయింటింగ్స్ అంతా వేసేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు చూడండి, నేను ఈ కలర్ వచ్చేసేదానికి నేను వైట్ ఎక్కువ తీసుకున్నాను. వైట్లో కొద్దిగా రెడ్ వేసి దాంట్లో ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ బ్లాక్ యాడ్ చేశాను పెయింట్. ఇవి అక్రిలిక్ పెయింట్స్ అనమాట. సో అవి 3 యాడ్ చేస్తే ఈ కలర్ వచ్చేసింది నాకు. సో నాకు ఈ కలర్ కావాలని నేను అది చూస్ చేసుకున్నాను అనమాట. సో నాకు బాగా అనిపించేసింది ఈ కలర్. ఇలా వైట్వి అన్నీ వేసేసాను. ఆ తర్వాత ఈ కలర్లో అన్నీ వేసేసాను అనమాట. సో దీనికి నేను గోల్డ్ కలర్తో ఫినిషింగ్ ఇస్తున్నాను అనమాట, రౌండ్ మొత్తం అన్నిటికీ. సో నేను ఇవి అక్రిలిక్ పెయింట్స్ నేను సపరేట్ ఫ్లిప్కార్ట్లో తీసుకొని ఉంటే చాలా డేస్ బ్యాకే తీసుకున్నాను. సో అవి నాకు ఇలా యూజ్ అయ్యాయి అనమాట. దీనికి నేను ఆల్రెడీ వాటిల్లో కొన్ని యూజ్ చేశాను. సో దీంట్లోకి కూడా మనం కట్ చేసుకున్న ప్రతి దానికి ఇలా నేను గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇస్తున్నాను అనమాట రౌండ్గా. సో మొత్తం ఇలా అప్లై చేసేస్తున్నాను. ఈ ఫెవిక్రిల్ అక్రిలిక్ పెయింట్స్ కూడా మీకు కావాలంటే నేను లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను.
సో మీకు కూడా కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. 200 రూపీస్కి నేను ఒక బాక్స్ తీసుకున్నాను 15 ml. అలాగే వైట్ పెయింట్ వచ్చేసి నాకు ఎక్కువ కావాల్సి ఉండింది కదా, సో అందుకనేసి నేను ఆల్రెడీ ఫస్టే పర్చేస్ చేస్తున్నాను. 500 ml తీసుకున్నాను అనమాట, అది 270 రూపీస్కి అని చెప్పేసి. సో ఇప్పుడు చూసారంటే మీరు, నేను అన్నిటికీ మనకి మెటల్ లుక్ రావాలి కదా అని చెప్పేసి మధ్యలో అన్నిటికీ గోల్డ్తో నేను అట్లా స్పాంజ్తో నేను అట్లా రబ్ చేస్తున్నాను అనమాట అక్కడక్కడ. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు ఒక మెటల్ ఫినిషింగ్ లుక్ అయితే వస్తుందన్నమాట. సో అట్లా వైట్ దానికి మొత్తం నేను అప్లై చేసేసాను అట్లనే. సో ఇంక ఇవి వచ్చేసి మనకి ఆకుల్లాగా పెట్టాలన్నమాట సైడ్స్. సో వాటి కోసం నేను ఏదైనా మన దగ్గర పెళ్లి పత్రికలు ఉంటాయి కదా, సో నా దగ్గర అవి ఉన్నాయి. సో అది నేను ఇట్లా ఈ షేప్లో కట్ చేసేసి సో వాటికి గ్రీన్ కలర్లో అప్లై చేస్తున్నాను. సో ఇట్లా అప్లై చేసేస్తున్నా మొత్తము. దానిపైనే నేను కొంచెం డబల్ కోటింగ్ కూడా ఇస్తున్నాను. సో దీనికి వచ్చేసి ఒక చిన్న స్పాంజ్ మీద నేను గోల్డ్ కలర్ది అప్లై చేసి, సో అక్కడక్కడ ఇది మనకి గోల్డ్ లుక్ కూడా రావాలన్నమాట. సో దానికోసం ఇట్లా నేను ఫినిషింగ్ ఇట్లా ఇస్తున్నాను అనమాట ఆకుల మీద. సో చూసా అంటే గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ షేడ్లో వచ్చేస్తుంది మనకి. సో అట్లా వచ్చే దానికోసం నేను ఇట్లా మొత్తం అట్లా పెట్టేస్తున్నాను. సో అప్పుడు మనకి ఇట్లా ఈ లుక్ వస్తుంది. ఆ తర్వాత మనకి ఒక రౌండ్స్ కావాలన్నమాట. సో నేను చెప్పాను కదా పెళ్లి కార్డ్స్ అని చెప్పేసి, పెళ్లి కార్డ్స్ ఏదైనా ఇన్విటేషన్ కార్డ్స్ మనకు వచ్చింటాయి కదా, వెడ్డింగ్ కార్డ్స్ అట్లాంటి వాటి మీద. సో నేను అవి ఎత్తి పెట్టుకొని ఇలా డ్రా చేస్తున్నాను అనమాట. సో ఒక 6 కావాలి రౌండ్స్ మనకి. సో అలాంటిది రౌండ్ డ్రా చేసేసుకొని దాన్ని కట్ చేసేసుకోవాలి మనము. సో ఇలా 6 పీసెస్ కావాలన్నమాట మనకి. సో 6 కట్ చేసేసుకున్నాక నా దగ్గర బ్లాక్ స్ప్రే ఉందన్నమాట. సో అన్నిటికీ బ్లాక్ స్ప్రే కొట్టేస్తున్నాను. సో ఆల్రెడీ కొట్టేశాను. సో వాటికి కొంచెం డ్రై అయ్యేకి పక్కన పెట్టేశాను. ఫస్ట్ ఒక డ్రై అయిన దాని మీద ఇలా మధ్యలో కట్ చేసి మనం గ్లూ గన్తో స్టిక్ చేసేయాలి. సో ఆ తర్వాత మొత్తం ఇలా మొత్తంగా దానికంతా ఇట్లా కొంచెం వేసుకోవాలన్నమాట మనం. సో చూడండి ఎలా అనేది అతికిచ్చారు. సో అలా అతికిచ్చేసి దాని మీద ఇలా లైన్స్ వేస్తూ వచ్చేసేయాలా గ్లూ గన్తో. సో మనకు అప్పుడు సేమ్ వాళ్ళు ఎలా చేశారో మెటల్తో వాళ్ళు ఎలా డిజైన్ పెట్టారో సో మనకి ఆ లుక్ కూడా వచ్చినట్లు అనిపిస్తుంది. సో ఆఫ్టర్ డ్రై అయ్యాక సేమ్ నేను అలాగే గోల్డ్ కలర్ స్పాంజ్ మీద గోల్డ్ కలర్ పెట్టేసి దాని మీద అట్లా రబ్ చేస్తున్నాను అనమాట బాగా. సో చూడండి ఇప్పుడు మనకి అవి బాగా కనిపిస్తున్నాయి. మనం గ్లూ గన్ స్టిక్స్తో మనం ఎలా వేసామో సో అదొక డిజైన్ లాగా మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. సో అన్నిటికీ అలానే చేసేస్తున్నాను. మొత్తం అలా 6 పీసెస్కి మొత్తం మనము అప్లై చేసేసాము. సో తర్వాత నేను ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఇలా మనం ఇది పెద్దదన్నమాట, లార్జ్ సైజ్ ఇది. సో ఇలా స్టిక్ చేయాలా మనం మొత్తం గ్లూ గన్తోనే నేను స్టిక్ చేసేస్తున్నాను. సో అలా మనం షేప్ పెట్టి ఇలా స్టిక్ చేసేయాలన్నమాట. సో ఇలా మొత్తం సైడ్స్ కూడా మొత్తం బాగా అతుక్కునేటట్లు అట్లా పెట్టేసేయండి. సో మొత్తం స్టిక్ చేసేస్తున్నాను అంతా. సో చూసారు కదా ఇట్లా వస్తుందన్నమాట రౌండ్ అంతా.
సో దానిపైన మనము స్మాల్ సైజ్ ఉన్నాయి కదా, స్మాల్ సైజ్ వచ్చేసి ఒక 3 పెట్టుకోవాలి ఇలా ఈ షేప్లో. సో నేను చూపిస్తున్నట్లు సేమ్. సో ఇలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు అలాగే మనం మీడియం సైజ్వి కూడా అట్లనే ఒక 3 అట్లే సేమ్ సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేసి దాన్ని స్టిక్ చేసేయాలి సేమ్ అంతా గ్లూ గన్తో. సో ఈ గ్లూ గన్ స్టిక్స్ కూడా నేను మీషోలో పర్చేస్ చేశాను. చాలా తక్కువ కాస్ట్కే 160 ఆర్ సంథింగ్ ఎంతో పర్చేస్ చేశాను అనమాట. నేను ఎన్నో 35 ఎన్నో వస్తాయి. సో నేను అది కూడా వీడియోలో ఒకసారి పెడతాను. సో అలా ఇది వచ్చేసి ఇంకొకటి అనమాట. సో మొత్తం ఇట్లానే సేమ్ అప్లై చేసి స్టిక్ చేసుకోవాలన్నమాట. ఒకసారి మీకు మొత్తం పెట్టి చూపిస్తాను కూడా ఎట్లా అనేది. యాక్చువల్లీ ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది దీనిపైన గోల్డ్ వచ్చేసి ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. సో నాకైతే ఇది సేమ్ మెటల్లో ఎలా లుక్ వచ్చిందో అట్లానే అనిపిస్తుంది నాకు. సో ఇది కూడా ఇట్లే చేసేసుకున్నాను సేమ్. ఆఫ్టర్ దట్ మీడియం కన్నా స్మాల్ సైజ్ అనమాట ఇది కూడా సెట్ చేసి పెట్టాను. సో నేను చూపించాను కదా రౌండ్స్తో ఎట్లా అని. సో ఇది వచ్చేసి ఇట్లా మనం మధ్యలో స్టిక్ చేసేయాలి. సో అలా అన్నిటికీ స్టిక్ చేసేసుకోవాలన్నమాట. అన్నిటికీ ఇలా స్టిక్ చేసేసుకున్నాక సో చూడండి ఇట్లా వచ్చేసింది అనమాట. నేను ఇంకా స్టిక్ చేయలేదు, జస్ట్ నేను చూపిస్తున్నాను. ఇట్లా సెట్ చేసి పెట్టుకున్నా అనమాట మీకు చూపించేదానికోసం. ఇప్పుడు దీంట్లో కింద మనము గ్లూ గన్ స్టిక్స్తో స్టిక్ చేసేద్దాము మొత్తం కలిసి. సో చూసా అంటే టోటల్ లుక్ ఇలా అయితే ఉంటుంది. నాకు చూస్తే చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ చేసేటప్పుడు వస్తుందా రాదా అన్నట్టు అనుకుంటూ చేశాను. బట్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇది చేశాక. సో మొత్తం ఇలా నేను స్టిక్ చేసేస్తున్నాను. చూసారంటే ఆకుల్ని కూడా నేను సైడ్స్ పెట్టేసి మొత్తం సెట్ చేసి చూపిస్తున్నాను. సో ఇలా పెట్టేసి సో మొత్తం స్టిక్ చేసేస్తున్నాను అనమాట ఎక్కడక్కడే మొత్తము. సో టోటల్గా స్టిక్ చేశాక ఇట్లా వచ్చేసిందనమాట మనకి లాస్ట్. సో దీని వెనకల మనము ఇట్లా మనము ఐస్ క్రీమ్ స్టిక్స్తో మనం దానికి కొంచెం సేఫ్టీకి అనమాట పోకుండా అని చెప్పేసి సో ఐస్ క్రీమ్ స్టిక్స్తో నేను గ్లూ గన్తో స్టిక్ చేసేస్తున్నాను. సో ఇట్లా మనం అంతా ఎక్కడక్కడ ఫ్రంట్కి కనిపించకుండా మనం దీంట్లో స్టిక్ చేసేయాలి. సో మొత్తం స్టిక్ చేశాక మనం దీనికి తగిలిచ్చే దాంట్లో కోసం నేను ఒక థ్రెడ్తో ఇట్లా పెడుతున్నాను హ్యాంగింగ్స్కి. సో మొత్తం అలా పెట్టేశాను అన్నమాట. సో ఈ సైడ్ ఆ సైడ్ అంటూ 2 పెట్టాను. సో టోటల్గా అయితే మొత్తం అయిపోయిందండి. సో ఫినిషింగ్ అయితే ఇలా వచ్చేసింది. పెట్టాక ఇలా ఇంత బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది షేర్ చేసుకోండి నాతో. సో చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. సో నేను చేసిన దాంట్లో అయితే నేను చూపించింది ఎలాంటి ఫేక్ అయితే లేదు. సో నేను చేసింది ఇది నాకు బాగా అనిపించింది. బట్ అయితే ఇది రియల్లా అనిపిస్తుంది నాకు. ఒక మెటల్ లుక్ అయితే వస్తుంది అన్నమాట నాకు ఇట్లా నేను చేసుకోవడం వల్ల. సో ఇదైతే నేను చూపించేసాను చూడండి. సో బ్యాక్ అయితే ఇలా వచ్చేసింది. సో నేనైతే ఏ ఫేక్ ఐటమ్ చూపించట్లేదు. సో నేను రియల్గా నేను చేసుకున్నది ఇంట్లో అనేది నేను చూపిస్తున్నాను మొత్తం ఇలా. సో
మీరు కూడా ఇలా మన దగ్గర ఉన్న కార్డ్బోర్డ్తో చేసుకోవచ్చు అనే దాంట్లో నేను DIY మీకు ఇలా చూపిస్తున్నాను. మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. బై బాయ్.